హైదరాబాద్ పాత బస్తీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భూదాన్ భూముల వ్యవహారంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ భూముల అసలు యజమానులు ఎవరు, ఎవరెవరికి ఈ భూములు అక్రమంగా బదిలీ అయ్యాయి, ఈ ప్రక్రియలో ఎవరెవరు లబ్ధి పొందారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణలోని భూదాన్ భూముల వ్యవహారంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. మహేశ్వరం ప్రాంతంలో అక్రమంగా భూములు అమ్మకాలు జరిపిన మునావర్ ఖాన్, ఖాదీరున్నిసా వారి అనుచరుల ఇళ్లలో తనిఖీలు చేశారు. 100 ఎకరాల భూమి అక్రమంగా విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఇదే కేసులో ఐఏఎస్ అధికారి అమయ్ కుమార్ ను కూడా ఈడీ విచారించింది. ఈ అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేందుకు ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈడీ అధికారుల దూకుడుతో హైదరాబాద్ పాత బస్తీలోని యాకత్పుర, సంతోష్ నగర్ ప్రాంతాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు హఠాత్తుగా ఇళ్లపై మెరుపుదాడులు నిర్వహించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఈ సోదాలు భూదాన్ భూముల వ్యవహారానికి సంబంధించినవి కావడంతో ఈ కేసు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ వ్యవహారంలో పలువురు ఉన్నత స్థాయి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఈఐపీఎల్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ భూములు విక్రయించిందని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా ఈఐపీఎల్ కంపెనీకి సుకూర్ బినామీగా వ్యవహరిస్తున్నట్లు ఈడీ అధికారులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈడీ అధికారులు సుకూర్తో పాటు అతని బంధువు షర్ఫన్, మరో 2 వ్యక్తుల నివాసాలలో విస్తృతమైన సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో భూముల క్రయ విక్రయాలకు సంబంధించిన కీలకమైన పత్రాలు, ఇతర ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఈడీ అధికారులు అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ ను, మహేశ్వరం తహసీల్దార్ ను కూడా విచారించారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా ఈ సోదాలు మరింత లోతుగా సాగుతున్నట్లుగా తెలుస్తోంది. భూదాన్ భూముల వ్యవహారం చాలా కాలంగా వివాదాస్పదంగా ఉంది. పేద ప్రజల కోసం ఉద్దేశించిన ఈ భూములను కొందరు అక్రమంగా సొంతం చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మహేశ్వరం ప్రాంతంలోని సుమారు 100 ఎకరాల భూదాన్ భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించి లేఅవుట్లు వేసి అమ్మకాలు జరిపినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మునావర్ ఖాన్, ఖాదీరున్నిసా ఈ అక్రమ అమ్మకాలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ అక్రమాలకు పాల్పడిన వారిలో పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఉండటం ఈ కేసును మరింత సున్నితంగా మార్చింది. ఈడీ అధికారులు ఇప్పుడు ఈ భూముల అసలు యజమానులు ఎవరు, ఎవరెవరికి ఈ భూములు అక్రమంగా బదిలీ అయ్యాయి, ఈ ప్రక్రియలో ఎవరెవరు లబ్ధి పొందారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఈఐపీఎల్ కంపెనీకి సుకూర్కు మధ్య ఉన్న సంబంధం ఏమిటి, ఈ భూముల విక్రయాలలో వారి పాత్ర ఏమిటి అనే విషయాలను ఈడీ నిశితంగా పరిశీలిస్తోంది. ఈ సోదాలు, విచారణలో రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఈడీ సిద్ధమవుతోంది.